హలో గైస్, ఈ వీడియోలో మీకు రామ్లాల విగ్రహం నుదిటి పైన సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఎగ్జాక్ట్ గా ఎలా పడుతున్నాయో చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5th ఫిబ్రవరి 2020 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ అయోధ్య రామ మందిరం అనేది మొదలైంది. రామ మందిరం కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జనవరి 16th 2024 ఈ మందిరాన్ని ఓపెనింగ్ అనేది చేశారు. 7 రోజుల పాటు ఈ ప్రక్రియ అంగరంగ వైభవంగా జరిగింది. 7వ రోజు అంటే 22nd జాన్న రామ్లాల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడంతో ఈ వేడుక ముగిసింది. రామ్ మందిర్ లో ఉన్న బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే వ్యక్తి డిజైన్ చేశారు. ఏప్రిల్ 17th జరిగిన శ్రీరామనవమి రోజు బాలరాముడి నుదిటిపై సూర్యుని కిరణాలతో తిలకం ఏర్పడడంతో ఈ విగ్రహానికి మరికొన్ని ప్రత్యేకతలు ఏర్పడ్డాయి. ఈ సూర్య తిలకం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12:40 రాముడి నుదిటిపై ఏర్పడుతుంది. సూర్యుని నుంచి వచ్చే కిరణాలు రామ్ మందిర్ గర్భగుడిపై టాప్ ఫ్లోర్ లో ఉన్న స్లో పొజిషన్ లో అరేంజ్ చేసిన ఐఆర్ ఫిల్టర్ ఎక్విప్డ్ అపర్చర్ అనే రిఫ్లెక్టర్ మీద పడతాయి. ఆ తర్వాత 4 లెన్సెస్ అండ్ మిర్రర్స్ సిరీస్ గా ఉంటాయి. ఆ సూర్యకిరణాలు 4 లెన్సెస్ అండ్ మిర్రర్స్ ని దాటుకుంటూ సౌత్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతూ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లార్డ్ రామ్లాల విగ్రహంపై నుదిటి పైన ఉన్న 58 mm తిలకంపై ఒక బొట్టులాగా ఏర్పడుతుంది. ఈ సూర్య తిలకం 3 నుంచి 3.5 నిమిషాలు ఉంటుంది. అందులో 2 నిమిషాలు మాత్రం ఫుల్ గా అంటే బ్రైట్ గా ఏర్పడుతుంది. ఈ కంప్లీట్ మెకానిజం ని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కి చెందిన సైంటిస్టులు డిజైన్ చేశారు. సిబిఆర్ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లో ఒక పార్ట్. ఎవ్రీ ఇయర్ జరిగే ఈ యూనిక్ ఈవెంట్ లో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అండ్ ట్రెడిషన్ కంబైన్ అయ్యి ఉండడం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పాలి. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే కామెంట్స్ లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మ్యాటర్.